సంక్రాంతి రోజు ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అక్కడ నేను ఒక బుక్ స్టాల్ అయితే చూశాను. ఆ బుక్ స్టాల్లో ఏమేం బుక్స్ ఉన్నాయి, ఎలాంటి బుక్స్ అయితే చదువుకోవచ్చు, అవన్నీ కూడా జస్ట్ నేను నార్మల్గా నాకు నచ్చిన నేను చూసిన బుక్స్ని ఒకసారి అన్నీ వెరిఫై చేశాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గ్రీషు. ఈ బుక్ స్టోర్ వచ్చేసి ఎగ్జిబిషన్లో పెట్టారండి. ఈ బుక్స్ అనేది ఎందుకు చదవాలి అని అంటే, నేటి తరంలో పుస్తకాలకి చాలా దూరంగా ఉంటున్నారు. అందరూ కూడా మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, పిల్లలందరూ కూడాను. వాళ్ళకి ఒక అవగాహన రావాలి అని అంటే, ప్రతిదీ ఏదైనా సెర్చ్ చేయాలి అని అంటే, ఇప్పుడున్న నేటి తరంలో ఈ ఫాస్ట్ జనరేషన్లో ఏది కావాలన్నా మనకి మొబైల్లో వచ్చేస్తుంది అని ఒక మన ఇన్నర్ ఫీలింగ్. అలాగే వచ్చేస్తుంది కూడాను. కానీ ఆ ఒక్కటే మనకి ఏది అవసరమైతే అదే చూసి మనం ఫోన్ని పక్కన పెట్టట్లేదు. దాంతోపాటు ఇంకొకటి అదర్ అసలు ఆ యాక్టివిటీస్కి అలవాటు పడిపోతున్నాం అన్నమాట. అలాంటివన్నీ మనం పక్కన పెట్టి అప్పుడప్పుడు బుక్స్ తీసి చదువుతూ ఉంటే మన మైండ్కి చాలా రిలాక్స్గా ఉంటుంది. అలాగే మన కళ్ళకి కూడా బుక్స్లో లైటింగ్ అంటూ ఏమి ఉండదు కదండి. మొబైల్ ఫోన్ అయితే లైటింగ్ ఉంటుంది, మన కళ్ళకి ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది. కానీ బుక్స్కి అయితే ఆ బుక్స్ చదవటం వల్ల కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మన బ్రెయిన్కి కూడా ఏవేవో ఆలోచనలు, ఇప్పుడు మొబైల్ ఫోన్లో మనం ఒకటి చూస్తుంటే మళ్ళీ కిందన ఒక సజెషన్ వచ్చేస్తుంది. ఆ సజెషన్లో ఏముందో అక్కడ ఏం చెప్పేస్తున్నారో అని అదొక ఆలోచన. ఇట్లా చాలా పరిపరి విధాలుగా మన బ్రెయిన్ అయితే తిరుగుతూనే ఉంటుంది. సో అవన్నీ కొన్ని రోజులు మనం ఈ ఫోన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి మనం ఈ బుక్స్ చదవటం మొదలుపెట్టాము అని అంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అని అంటే, ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా మైండ్ అయితే చాలా రిలాక్స్గా అనిపించింది. ఇది కొంతమంది పిల్లలకైనా ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి నాకైతే బెటర్ అనిపించే నేను వీడియో చేశాను. మన పిల్లల చాలా స్కూల్స్లో ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అని అవుతూ ఉంటాయి. అది ఓన్లీ ఇయర్లీ వన్సే అవుతుంది. కానీ ఈ బుక్స్ యూజ్ చేస్తే ఈ బుక్స్లో ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఒలింపియాడ్ బుక్స్ అయితే మనకి ఏ సబ్జెక్ట్ కావాలంటే అది తీసుకొని మనం ప్రాక్టీస్ చేయించవచ్చు పిల్లలతో. చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది అదైతే. ఇవి వచ్చేసి మోరల్ స్టోరీస్. పిల్లలకి బాగా మనం చదువుతో ఎక్కువగా రిటర్న్ వర్క్స్ ఎక్కువగా ఉంటున్నాయి పిల్లలకి స్కూల్స్లో. రిటర్న్ కంటే రీడ్ ఎక్కువ ఉండాలి. ఓన్గా క్రియేటివిటీ వాళ్ళు ఓన్గా స్టోరీ చెప్పగలగాలి. అలా పిల్లల్ని మనం ఎప్పుడైతే వాళ్ళని ఒక అభివృద్ధిలోకి తీసుకొస్తామో అప్పుడే వాళ్ళు ఏ ఫియర్ లేకుండా ఎక్కడైనా మాట్లాడగలుగుతారు. ఇవన్నీ కూడా నా పిల్లలు నా ఓన్ కాదు, నేను ఆల్రెడీ టీచింగ్ చేశాను. ఆ టీచింగ్లో చాలామంది పిల్లలు సఫర్ అవుతున్న ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. ఈ బుక్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రతి బుక్ కూడా పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బుక్స్ అన్నీ కూడాను. అసలు ప్రతి బుక్లోని ఎంతో నేర్చుకోవచ్చు. నేను ఒకరోజు మా స్టూడెంట్ తను ఎక్కువగా చదువుతూనే ఉంటుందంట. నాకు అది తెలియదు, వేరే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటే ఏంటి చదువుతుంది తను అసలు మా స్కూల్ టాపర్, ఇంటర్మీడియట్ ఆ అమ్మాయి కాలేజ్ టాపర్, అలాగా స్టేట్ లెవెల్లో కూడా ఆమె టాపర్. అలా ఏం చదువుతుంది ఏమే, ఓన్లీ మనకున్న పుస్తకాల జ్ఞానమే కాకుండా మనం బయట బుక్స్ కూడా చదువుతూ ఉండాలి. మనకి ఏం లెసన్స్ ఉన్నాయి, ఆ లెసన్లో ఉన్న టాపిక్స్ మాత్రమే చదవడమే కాదు, బయట మనకి
ఎంత నాలెడ్జ్ మనం బయట కూడా గెయిన్ చేసుకుంటే అప్పుడే వాళ్ళు ఎంతో కొంత ప్రాపర్గా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది ప్రతి పేరెంట్, ప్రతి పిల్లలు అందరూ తెలుసుకోవాల్సింది. ఎందుకు అంటే బయటికి వెళ్తే ఓన్లీ అసలు బుక్స్లో ఉన్నవే అడగరు కదా. మనకు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఆ బుక్స్లో ఉన్నవే అడగరు. అసలు నేను ఒక రీసెంట్గా 3 months బ్యాక్ ఒక బీటెక్ స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అవన్నీ మన పిల్లలు డైలీ చేస్తున్నదే ఇంట్లో. కాకపోతే మనం అవి ప్రాక్టీస్ చేయించక వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి ఏంటి అని అతలాకుతలం అయిపోతున్నారనమాట. ఏమీ లేదు. మనకొక చిన్న బాక్సెస్, ఆ క్వశ్చన్ ఏంటంటే మనకి పైన బాక్సెస్ ఉండి జస్ట్ లైన్స్ పెట్టి ఇందులో వాటరే ఏ బాక్స్లోకి ముందుగా వెళ్తుంది, అలాగే అసలు ఏది ఫిల్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ అవే అడిగారు. అలాంటివి కూడా చెప్పలేని వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు అని కాదు. ఆ టైంలో మనకి ఎంత మనం ప్రాక్టీస్ చేసి ఉంటే అంత కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతాం. సో ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చాలామంది పిల్లలు చెప్తున్నా వినరు కానీ అలా అరుస్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. మన ఓపిక నశించినంత వరకు చెప్తూనే ఉండాలి. వాళ్ళకి ఒక అవగాహన తెప్పించాలి అని అంటే వాళ్ళ స్కూల్లో టీచర్స్ని మనం మోటివేట్ చేసుకుంటే వాళ్ళు కొంచెం ఎంతో కొంత మోటివేట్ చేసి చెప్తూ ఉంటారు. మనం కొంచెం ర్యాపో అనేది టీచర్స్తో ఉంటే కనుక మన కిడ్స్కి ఏ టీచర్ అంటే ఇష్టం అన్నది తెలుసుకొని ఆ టీచర్కి మన ఫీలింగ్స్, మన పిల్లలు ఎలా చదివితే మనకి ఇష్టం అన్నది ఆ టీచర్తో చెప్పి వాళ్ళతో ర్యాపో పెంచుకొని ఆ పిల్లలకి చెప్పమని, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళని మనమే రూపుదిద్దాలి. సో ఇలాగ చేయాలంటే ఖచ్చితంగా మేము నిన్న ఒక 1 day బ్యాక్ కూడా మేము చాలామంది ఫోన్కి చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు. అందులో మేము కూడా ఉన్నాము ఒకప్పుడు. కానీ అమ్మో ఏంటి ఎంత ఇలా ఉంటుందా అని చెప్పి చాలా భయం వేస్తుంది. ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో ఆ అమ్మాయి 5 years అమ్మాయి అసలు ఆ టెంపుల్లో మేము 1 hour లైన్లో ఉన్నాం. ఆ 1 hour కంటిన్యూస్గా ఫోన్ చూస్తూనే ఉంది. లోపలికి దర్శనానికి వెళ్తున్నంత వరకు కూడా ఫోన్ అయితే ఆ అమ్మాయి ఇవ్వలేదు. అసలు ఎంత అలాగంటే వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా అసలు మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ ఎంత ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. చాలా ఈ ఫోన్స్ వల్ల, ఈ పిల్లల బిహేవియర్ వల్ల కూడా చాలామంది మదర్స్ చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఎంతో కొంచెమైనా ఒక సిస్టర్ ఉంటే సిస్టర్కి తోడుగా ఇంకొక సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఉంటే వాళ్ళని చెల్లి నువ్వు ఇలా చూడకు, ఫోన్ చూడకు అని ఎంతో కొంత మోటివేట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను ఎర్లీ మార్నింగ్ ఇలా మోటివేషన్ స్పీచెస్ చదువుతున్నా వింటున్నా మన మైండ్ అయితే ఎంత రిలాక్స్గా అనిపిస్తుంది అని అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మిరాకిల్ మార్నింగ్ అని ఉంది కదండి అక్కడ బుక్, అదైతే ఎంత బాగుందో. నేను ఫస్ట్ పేజ్ చూడగానే నాకైతే అబ్బా చాలా మంచిగా అనిపించింది. పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఓకే, ఇలాంటి బుక్స్ అప్పుడప్పుడు చదవాలి అని అయితే ఆ రోజే డిసైడ్ అయ్యా. ఎంతో ఫ్రీగా కూడా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఐ హోప్ నచ్చే ఉంటుంది. చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంతవరకు మీరు ఎన్ని బుక్స్ చదివారు, ఏమేమి బుక్స్ చదివారు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.